అయితే ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో. దీని గురించి అయితే అందరికి అవగాహన రావాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో హాయ్ మా, వెల్కమ్ టు ది క్రిష్ మా. ఈ మధ్య అందరూ డెంగ్యూ ఫీవర్ తో సఫర్ అవుతున్నారు. అది ఎలా వస్తుంది, ముందుగా రాకుండా మనవంతు చర్యగా ఏం చేయాలో, మెయిన్ గా అయితే ఆ ఫీవర్ ఒక దోమ వల్ల వస్తుంది. ఆ దోమ ఎలా పుడుతుందో ఆ సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వినండి. పెట్టినావనా నీకు తెలియకుండా దోమ, ఇది దోమ పోయి నీళ్ళ మీద కూర్చుంటది. ఇట్లా కూర్చుంటే ఇదో ఒక్కసారి ఒక దోమ కూర్చుందంటే 200 గుడ్లు పెడుతుంది. అవి నీకు కనపడవు. ఈ 200 గుడ్లు ఇదో ఈ తోక పురుగులు, మీరు అనుకుంటున్నారు కదా తోక పురుగులని డ్రమ్ములలో ఆడుతుంటే చూడు డ్యాన్స్ చేస్తుంటారు. ఈ తోక పురుగులే పిల్ల దోమలు. ఇవి మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ దోమగా ఎగిరిపోతుంది అనమాట. ఇట్లా ఇదో మీకు తెలుస్తుందా? అది గుడ్డు, ఇది పిల్లది, ఇది దోమ పెద్దగా. ఇది మీరు ఎంతసేపులో పురుగు అనుకుంటారు, కరెక్ట్ 3 రోజుల్లో మీకు తెలియకుండా దోమ. రోజు వాడుకునే నీటిలోని దోమ అయితే బతుకుతుందంట. మా నిల్వ ఉంచుకున్న నీటిని ఎప్పుడు క్లాత్ తో గానీ వాటికున్న క్యాప్ నైతే ఎప్పుడు మూసేయండి. వీలైతే ఈ వీడియో షేర్ చేయండి.